సార్, నిన్న జరిగిన పార్లమెంట్లో డీలిమిటేషన్ మరియు మహిళా బిల్లుపై జరిగినటువంటి విధానంపై మీ అభిప్రాయం? నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో 131వ రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక ప్రత్యేకత. పాలకులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎట్లా వినియోగించుకుంటారనేటువంటి నిన్నటి ఉదాహరణగా చూడాల్సిన అవసరం ఉంది. జనరల్ ప్రక్రియలుగా కాకుండా ఇది ప్రత్యేక చూడాల్సిన ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ కోసం అనేటువంటిది పెట్టారు. అట్లా మహిళా బిల్లు 2 అంశాలు. ఈ 2 అంశాలని 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లింక్ చేసి పెట్టారు. ఎందుకంటే వీటిని చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్లో 3వ వంతు మెజార్టీ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించింది చర్చ కోసం స్వచ్ఛందంగా పాలకులు ఆ బిల్లుని అందరికీ పెట్టి పార్లమెంట్లో ఆ సభ్యులకు ముందుగా అందజేసి చర్చించి ప్రజాస్వామ్యతంగా దాని మీద జరగాలి. అలా కాకుండా కేవలం ఒక సెంటిమెంటల్గా ప్రజలను మమ్మించడం కోసం మహిళా బిల్లుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా, డీలిమిటేషన్కి అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ఒక అంశాన్ని విపక్షాల మీదకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ కూటమి నెట్టింది. ఇది దుర్మార్గమైన పద్ధతి. దాంట్లో ప్రజలకు సంబంధించిన సమస్య బిల్లు అది ప్రజాస్వామిక వేదికగా చర్చించాల్సిన అవసరం. మహిళా బిల్లు అనేటువంటిది ఒక 97 నుంచి అది వాయిదాలు పడుతూ వచ్చింది. దానికి ఆనాటి నుంచి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కారణమే. కానీ దాంట్లో ఓబీసీలకు అవకాశం ఇచ్చిన పెండింగ్ పెట్టారు. అయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ ఏమంటాడంటే మహిళా బిల్లు మీకే ఇస్తున్నాం, ఆ క్రెడిట్ మీరే తీసుకొని అంటాడు. ఏమిటి అది ఆ ప్రక్రియ అంటే వాళ్ళని ఇరిటేట్ చేయటం. ఒకవేళ మీరు అంగీకరించకపోతే దానికి మీరే బాధ్యులు అవుతారు అనేటువంటిది. అసలు మహిళా బిల్లు పెట్టింది మొత్తం దేశంలో మహిళలకి సమాన భాగస్వామ్యకి ఇచ్చాం కాబట్టి అందరూ ఆలోచించాలనే పత్రంలో అతను తప్పుదోవ పట్టించే పత్రం మోడీ వివరించాడు. రెండోది ఈ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కూడా తీసుకోవాలనేటువంటి పద్ధతి. ఈ డీలిమిటేషన్ పద్ధతి అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దేశంలో పార్లమెంటరీ ప్రాతినిధ్యం పెరుగుతూ ఉండాలి. జనాభా ప్రాతినిధ్యం పెరిగినప్పుడు ప్రాతినిధ్యం పెరగాలి. అయితే గత 25 సంవత్సరాల నుంచి దాన్ని ఆపిపెట్టారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేయాలి, జనాభా లెక్క చేయాలి, దాన్ని బట్టి డీలిమిటేషన్. కానీ గత 25 సంవత్సరాల నుంచి జనాభా అత్యధికంగా పెరిగితే దాన్ని తగ్గించుకుంటూ దక్షిణాది రాష్ట్రాలు వచ్చినాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగల. కాబట్టి దేశం మొత్తంగా డీలిమిటేషన్ అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి తప్ప కేవలం జనాభా ప్రాతిపదిక అయితే అది కుదరదనే చెప్పి గతంలో ప్రభుత్వం దాన్ని ఆపింది. దాన్ని అవకాశాన్ని తీసుకొని నేను 50% ఇప్పుడున్న దాన్ని 50% ఇస్తాననే పద్ధతిలో మోడీ ప్రతిపాదించాడు. దాని సాధ్యాలు అనేది దీర్ఘకాలం వేదికల మీద చర్చించాలి. చర్చించకుండా తను చెప్పిన పద్ధతుల్లో కొనసాగాలనేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేది దుర్మార్గం. ఈ 2 బిల్లుల్ని మహిళా బిల్లులతో సొంతం పెట్టి చేయటం అనేది జరిగింది. అందువల్ల మొత్తం ప్రతిపక్షాలు అన్ని కూడా కలిసి అధికార పక్షాన్ని ఓడించడం అనేటువంటిది. అధికార పక్షం మెజార్టీ లేకపోతే విపక్షాలతో ఉన్నప్పటికీ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సంబంధించిన మహిళా బిల్లు అయినప్పటికీ కూడా ప్రజలు కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యతిరేకిస్తుంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇస్తుంది. అందువల్ల దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ సాంప్రదాయాన్ని కానీ అంగీకరిస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాసిస్టు దిశలో పోతుంది, ప్రజాస్వామ్యాన్ని కుదించుకుంటూ పోతుంది. ఇది కనపడినటువంటి ప్రమాదం. ఈ సందర్భంగా విపక్షాలు అనేక వేదికల ద్వారా అనేక ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఈ సందర్భంలో ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కుదించేదానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిలబడి చర్చించి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. 18 గంటల చర్చలు జరిగింది. దాంట్లో రకరకాల పద్ధతులు బిల్లు మీద చర్చించకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యంగ్యంగా చేసుకునే పద్ధతి. అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రజలందరూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు పాలకులు చేస్తున్నటువంటి పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో నిన్న జరిగిన పార్లమెంట్లో బిల్లును కూడా మనం పరిశీలించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా ఈ జనాభా ప్రాతిపదికను లెక్కించకుండా ఉంటున్నటువంటిది. మొదట మహిళా బిల్లుని ఇంతవరకు ఆపడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడో మొన్న 2023లోనే అది బిల్లు అంగీకరించింది. అన్ని అందరూ అంగీకరించారు. కానీ అమలు మటుకి డీలిమిటేషన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి మెరుగుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడేమో రాబోతున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇప్పుడు ముందుగా చేస్తే రేపు ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు. పశ్చిమ బెంగాల్లోనూ మద్రాసు రాష్ట్రాల్లో లబ్ధి పొందడం కోసం మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ తప్పుడు పద్ధతుల్లో దొడ్డిదారిని వచ్చేటువంటి పద్ధతుల్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని విపక్షాలు వ్యతిరేకించడం అనేది జరిగింది.
వాళ్ళు కూడా పాలక వర్గాల్లో భాగంగా ఉన్నారు. అయినా కూడా ఈ పద్ధతులు వచ్చినప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ప్రజల్ని దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మహిళలకు చిత్తశుద్ధితోటి 50% కానీ ఇవ్వదలుచుకుంటే ప్రత్యేకంగా మహిళా బిల్లు మీదే పెట్టు. అలా కాకుండా ఇలా చేయడం దుర్మార్గమైన పద్ధతి. దీని ముసుగులో డీలిమిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతదేశంలో ప్రజలందరూ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో పాలకులు అనుసరిస్తున్న నాటకాలు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ మతత్వ శక్తులు వాళ్ళు కొనసాగించడం కోసం ఈ దుర్మార్గం ఇప్పటికి 3వ సారి ఎన్నికై కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏమో అంతకుముందు ఎందుకు పూర్తి చేయలేదు. కాబట్టి వాళ్ళు రాజకీయ అవకాశంగా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే డీలిమిటేషన్ జరగబట్టడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అవసరం. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు రావడం అనేది కూడా అవసరమే. కానీ పాలకులు దాన్ని వాళ్ళ అవసరాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు ముందు ఆ ప్రమాదాన్ని వ్యతిరేకించాలి. కాబట్టి విపక్షాలు దాన్ని వ్యతిరేకించని మొత్తం ఈ యొక్క ప్రక్రియని భారతదేశంలో పౌరులందరూ కూడా చదివి అధ్యయనం చేయాల్సి వస్తుంది. అలా రాజ్యాంగాన్ని రక్షించే వైపుగా మనం ఆలోచన చేయాల్సింది. ఈ పాలకులు చేసేటువంటి పాసిటివ్ ప్రమాదాలని నిర్బంధ కారణానికి వచ్చి మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలని చెప్పి ఓపీడీఆర్గా మేము కోరుతున్నాం.